గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పలు విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని అన్నారు. అందుకే ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పరిపాలనని పూర్తిగా వదిలివేసి అంటే జనాల బేసిక్ నీడ్స్ అంటే రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ మీద కానీ డ్రింకింగ్ వాటర్ మీద కానీ ఇట్లాంటి బేసిక్ ఫెసిలిటీస్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఈరోజు ప్రజలు అఖండ మెజారిటీతో ఎప్పుడు చరిత్రలో లేనంతగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి మా బాధ్యతగా వారు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని ఇమీడియట్గా ప్రయారిటీస్గా కొన్ని తీసుకొని లాంగ్ టర్మ్ ప్రయారిటీస్గా కొన్ని తీసుకొని అధికారులందరినీ సమన్వయం చేసుకొని పనులు అయ్యే విధంగా చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా వచ్చి ఈరోజు రివ్యూ చేసి ఒక డిఫైన్డ్ టైమ్ లైన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయం